హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డూలు చేసుకుందామండి. ముందుగా దీనికి ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను, ఒక గ్లాసు నువ్వులు తీసుకున్నాను. దానికి అదే గ్లాస్తోని ఒక గ్లాసు బెల్లం కూడా తీసుకోవాలి సమానంగా. ఇప్పుడు దీన్ని పాకం లేకుండానే మనం నువ్వుల లడ్డు చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకున్నాం, పాన్ పెట్టుకున్నాం కదా. ఈ నువ్వులను వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటం ఉంటాయి కదా, అప్పుడు నువ్వులు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుతూనే ఉండాలి నువ్వులు, లేకపోతే కిందికి మాడిపోతుంటాయి. ఇప్పుడు మనకి నువ్వులు వేగిపోయాయండి, ఇలా చిటపట మన సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ సమయంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలండి వేగిన నువ్వులు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి. మనం పాకం లేకుండా చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసాను. నెయ్యి వేయడం కదా, ఇలా మనం చిన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా తురుముకొనైనా వేసుకోవచ్చు. నువ్వులు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీగా తీసుకోవాలి. ఇప్పుడు బెల్లం వేసాం కదా, ఇదంతా మనకి కరిగిపోవాలి బెల్లము. పాకం పట్టడము అందరికీ రాదు కదా, అందుకని ఇలా చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా పాకం అందరికీ కుదరదు కాబట్టి మనం నువ్వుల లడ్డూలు చేసుకుంటే ఒక్కొక్కసారి పాకం ఎక్కువైపోతే గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా చేసుకుంటే అలాంటి టెన్షన్ ఏముండదు, పిల్లలు కూడా చేసుకోవచ్చు. బెల్లం వేసిందంతా కూడా మనకి కరిగిపోవాలి. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి నోములు కూడా ఉంటాయి. ఇలా 13 చేసుకొని సంక్రాంతి పండగకి నోముకుంటారు. మన అలాగే భోజనం అయిన తర్వాత రోజు ఒకటి తిన్నా కూడా మనకు కాల్షియం అలాగే ఐరన్ రెండు కూడా అందుతాయండి. చాలా హెల్తీ. భోజనం అయ్యాక ఒక్కొక్కరికి స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటి సమయంలో ఇదొక రోజు లడ్డు తిన్నామనుకోండి, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి, కలపకుండా వదిలేయొద్దు. చూడండి, ఈ బెల్లం కూడా అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు తీసుకొని ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నువ్వులు వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలవాలి నువ్వులు బెల్లము. ఇలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలండి. ఇలా ప్లేట్లో నెయ్యి వేసుకున్నాం కదా, దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమము మన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే వేడి ఉన్నది కదా, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ లడ్డూలన్నీ కట్టేసుకోవాలి. చల్లబడే వరకు ఉంచుకోవద్దండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డూలన్నీ కట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు గోరువెచ్చగా అయిందండి. ఇలా తీసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ కట్టుకోవాలండి లడ్డూలు. చాలా త్వరగానే ఈజీగా అయిపోతాయి, గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్టుకోవాలి. చూసారా, అన్నీ ఇదే విధంగా కట్టుకోవాలి. చల్లబడుతూ ఉంటే గట్టిగా అవుతూ ఉంటుంది. మనకి ఎంత సైజు ఇష్టమో అంత సైజుగా కట్టుకోవచ్చు.
అన్నీ ఇదే విధంగా కట్టుకోవాలి. ఇంతేనండి, మన సింపుల్గా లడ్డూలు రెడీ అయిపోయినాయండి. పాకం ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే నువ్వులు మనం ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. అప్పుడే మనకు లడ్డు చాలా బాగా వస్తుంది. మనకి ఇలా పాకంతో చేసుకున్నట్లయితే ఒక పావు కప్పు వాటర్ పోసి ముద్ద పాకం వచ్చే వరకు చూసుకొని వేసుకోవాలి. దానికంటే కూడా ఇవి చాలా బాగుంటుందండి. చూడండి, విరిగితే ఈజీగా విరిగిపోతే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటుంది. చాలా హెల్తీ కూడా. సంక్రాంతి నోముకు కూడా నోముకోవచ్చు. అలాగే చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.